వీళ్ళు ఒక్కసారి కొట్టే అవకాశం. అనే ఏంటన్నయ్య అది? అందరూ చూస్తున్నారు చూడు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఏ అర్జున్ రా. అను తీసుకెళ్ళమ్మా. రండి అంకుల్. రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజంగా పాస్ అవుతావా? పక్కే అంటే డీల్ కూడా మాట్లాడేశారు. ఓ స్కామా? మరి రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఎవరితో చెప్పుకో, ముఖ్యంగా అనుకి. సరేనా? ఎక్కు. ఏ వెనకొచ్చు. తీసుకో, దిష్టి పెట్టు. ఫ్లైట్ ల్యాండ్ అయింది, పద. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. హాయ్ అను. చింటుగాడు ఇక్కడ. మాయా హాయ్. అల్లుడు నాకు ఇష్టమైన స్నేహితుడా. నా సునామీ. నా ఓపెనర్. నేను ఎక్కు పెట్టిన బాణం. 1 మినిట్ మాయా. నన్ను ఆశీర్వదించు మాయా. అల్లుడు ట్రైనింగ్. నువ్వు కుమ్మే అల్లుడు. పోదాం పద. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ప్రిపేర్ అవుతున్నాక. ఏంట్రా? అనుని జీమాట్ ఎగ్జామ్ రాయమని చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఆంటీ. మేముండే చోట ట్యూరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వరల్డ్ లోనే బెస్ట్ కాలేజ్. అక్కడ సీట్ వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే. దీనికి ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు అర్జున్ని రాయమను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. ఏం అక్కర్లేదు. మంచి సంబంధం చూస్తాను. నోరు మూసుకుని పెళ్లి చేసుకో. ఎలా ఎప్పుడు ఇదే గోల. రే చింటూ, చదువుకోకుండా ఏంటి రాట్లు? మాయా హ్యాండిల్. ఓ ఇది నీ పనా? రే చింటూ, నీ మామ ఇంజనీరింగ్ లో 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు, నీకు తెలుసా? మాయా ఫెయిల్ అయ్యావా? అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా. వై లైక్ దట్? అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు? MIT లో MS చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు. కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా? ఫెయిల్ అల్లుడు మనలానే. ఓరి దుర్మార్గుడా. యా, సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి, పనోడు అవ్వాలంటే కష్టపడి చదవాలి. తర్వాత నీ ఇష్టం. అమ్మా ఐ డోంట్ వాంట్ టు బి పనోడు. నేను ఇంకా చదవను. రే 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 రే, రే, నీ కళ్ళు పోతారు. అక్క అక్క ఆంటీ, తప్పుకోండి. ఎలా దొరకవో చూస్తాను. ఆగురా, ఆగు మాట్లాడు. అరే, ఆర్చా. అను, అను, ఆంటీ. రే, దొరకరా. అను, నువ్వు తప్పుకో. మరి సంగతి ఏంటో చూస్తాను. రే. రే, నువ్వు చేయి కాక నా కొడుకుని చెడగొడతావా? ఆగురా. నువ్వు చెప్తాను. ఏంటి ఆటలు? నాన్న వీడు చింటుగాడి మీద ఒట్టే. వీడు ఏం లేదు నాన్న, అర్జున్ జీమాట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు. జీమాట అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పు. ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి 4 ఏళ్ళు సరిపోట్లా. అలాంటివి ఏమైనా ఉంటే అనుకు చెప్పు, పైకి వస్తుంది. రే అర్జున్, 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 ఏంటి అంత కోపం? చిప్పు దెబ్బని ముసలాడికి చెప్పేస్తావా ఏంటి? అర్జున్ జీమాట్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. 2 రోజులు చదివితే చాలు. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. మా బాబు తిట్టినందుకు కాదు గానీ అదే ట్యూషన్ చెప్తా అన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. లైట్ తీసుకో. ఆ జీమెట్ ఏదో రాసి అదేదో టూరినో కాలేజ్ లో అర్జెంట్ గా సీట్ కొట్టేయాలరా. అసలు జీమెట్ ఎగ్జామ్ ఎలా రాస్తారు తెలుసా? పెన్తో. డోంట్ పానిక్. జీమెట్ ఈజ్ ఏ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ లో రాస్తారా? చిట్టీలు పెట్టచ్చు కదా. సాయిరామ్. రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి పోగు చేసిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తే నువ్వు మిగిల్చినవి 5. అంటే గైడ్ లో ఆన్సర్ వెతుక్కోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? రే నీ రీజన్స్ నీకు ఉంటాయరా, నాకు తెలుసు. బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఓకే? నీ ఐక్యూ ఇది. జీమాట్ అక్కడుంది. ఎక్కడ? వెతక్కు, కనపడదు. నీకు ఆ లెవెల్ లేదురా. మరీ అంత డిస్కరేజ్ చేయకరా. దానికి కూడా రూట్ ఉంటుంది, కాకపోతే కొంచెం రిస్క్. రే నువ్వు అనవసరమైన అడ్వైస్ లేదు. నువ్వు చెప్పరా.
మా బావకు కన్సల్టెన్సీ ఉందిరా, జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది. ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది. సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. SFEC లో చదవండి, విదేశాలకు ఎగిరిపోండి. ఫ్లై లైక్ ఏ బర్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి. ప్రపంచ నేతలతో చర్చలు, మంతనాలు, రహస్యాలు, సూచనలు, జాగ్రత్తలు. ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే SFEC గడప తొక్కాల్సిందే. వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. బావా నా ఫ్రెండ్స్ అర్జున్, యానం. ఓ అర్జున్, క్యాండిడేట్, నైస్ మీటింగ్ యూ. కమ్ ప్లీజ్. ఇది GRE డిపార్ట్మెంట్, అది GMAT డిపార్ట్మెంట్. వీళ్ళలో ఒకడు, ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నవాడు నీ ఎగ్జామ్ రాస్తాడు. సార్ ఒక చిన్న డౌట్, వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా? పిచ్చోడా, సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టాం. అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతున్న దూబేగడ ఎలా గుర్తుపడతాడు? పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా, ఏమీ పనిచేయవు. సార్ సిగ్నేచర్ సార్ ఈవిడ నా పిఏ, దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా. మీ పనులంటే పాడు. సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా. సార్ నాకు ఓకే, డబ్బులు సెట్ అయ్యాక కాల్ చేస్తాను. ఓకే ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు. రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు. నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళేం తేడా చేయదు. అను చూసి నేర్చుకొని మా బాబా అంటే మానేయాలి. సో నేను GMAT రాయాలి, ఐ మీన్ రాయించాలి. డాట్. నేను GMAT ఎగ్జామ్ రాయనే. ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇన్నాళ్ళు ప్రిపేర్ ఏంటిది సడన్ గా? అంటే అమ్మకి ఇష్టం లేదు, నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది. చా నిజం చెప్పవే. అంటే అర్జున్ GMAT రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సో నేను వెళ్ళిపోతే వాడు మరీ ఒకడే అయిపోతాడు పాపం. సార్ మా వాడికి ఒంట్లో బాగాలేదు సార్, అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు గురుగారు. 20 years నుంచి తొక్కుతానే ఉంది. ఫ్రస్ట్రేషన్ ఉండదా? అను ఇస్ మై ఫస్ట్ ఎనిమీ. అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. 20 years నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు. నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి, అది మా బాబు రూల్. తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు, అది తన సెంటిమెంట్. మా నాన్నతో ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా? నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. ఐ హేటర్ రా, అంటే గుండె లోతుల్లోంచి. అందుకే వదిలించేసుకోవాలి. మనసుకి చాలా దగ్గర అయిపోయాడు, వదిలి ఉండలేను. అయితే పెళ్లి చేసేసుకో, లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు. పోవే. అను, నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్. అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కానీ వాణ్ణి నిన్ను కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు. నీ బొంద. నీ బొంద. నువ్వెప్పుడు వాడు వెనకాల తిరగడమే కాని వాడొక్కసారైనా నేను సరిగా పలకరించిండా? నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు, సైట్ కూడా కొడతాడు. కూల్ యార్. రే ఎవర్రా నువ్వు? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? నేను చూశాను. మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని, అంతే కదండి? టిప్ వదిలేచ్చు కదరా. హలో అర్జున్, నేను ఇక్కడ కేవలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను. ఏంటో చెప్పు. ఇక్కడ నన్ను ఒకటి ఏడిపిస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా రా. సరే 15 minutes లో వస్తా. రే మీరు ఆటోలో వెళ్ళిపోండి రా. నువ్వెక్కడికి రా? అను ఎవడో ఏడిపిస్తున్నాడంట, అదేంటో చూడాలి. ఓయ్ ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది. మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు. అవసరమా? సరే బాయ్. అనవసరంగా నేను కోపం తెప్పించావు, కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది. అర్జున్ వస్తాడు. వచ్చాడు. లెక్క పెడుతున్నాడు చూడు. అది ఒక్కడే అన్నావు, అంతమంది ఉన్నారేంటి? అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు, మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళని కొట్టు. పిచ్చానికేమన్నా
ఒక్కడిని అంతమంది ఉన్నారు. హౌరే. చెప్పాగా. హలో తమ్ముడు, మీ మంత్రాలు అయిపోతే మేము టీజింగ్ చేసుకోవాలి. అర్జున్ 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 నా బుజ్జి కాదు, అట్లీస్ట్ ఆ కర్ర దెబ్బనైనా కొట్టు ప్లీజ్. అను ఇగో పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి. వెళ్దాం పద. పర్లేదు, ఇంటికి వెళ్ళి సర్ఫెట్ ఎత్తుకుంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. అను నా మాట విను, ఇట్స్ నాట్ సేఫ్. వెళ్దాం పద. అను పద, వెళ్దాం పద. నా మాట విను. తీసుకెళ్ళిపోతాడేంటి? పద. ఏమా ఎవడో వస్తాడన్నా, ఏదో చేస్తాడన్నా. వద్దు వద్దు. ఏంటి భయపడ్డా? అంత భయపడ్డా? ఎంత భయపడ్డాడమ్మా? కూతురు తిట్టకూడదు. పద, పద. ఇక తమ్ముడు చాక్లెట్ బాయ్, నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే, మేము చూసుకుంటాం. ఏమంటావు? హలో నిన్నే. చూడు, ఇందాక కామెంట్ చేసింది వీడేనా? వీడే. వీడేనా? నన్ను బ్యాట్ తో కొట్టబోయింది వీడేనా? వీడే సార్. మరి బ్యాట్ ఏది?